చట్నీలో బొద్దింకలు వచ్చిన ఘటన హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీలో మధురం టిఫిన్స్ హోటల్లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి హోటల్లో టిఫిన్ చేస్తుండగా చట్నీలో బొద్దింకలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఒక్కసారిగా కస్టమర్ కంగుతిన్నాడు. ఇదేంటి అని నిర్వాహకులను ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెప్పడంతో కస్టమర్లు ఆగ్రహంగా వ్యక్తం చేశారు. ఇలాంటి టిఫిన్ సెంటర్లను వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేయాలని కస్టమర్లు కోరుతున్నారు. చట్నీలో బొద్దింకలు వచ్చిన ఘటన హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీలో మధురం టిఫిన్స్ హోటల్లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి హోటల్లో టిఫిన్ చేస్తుండగా చట్నీలో బొద్దింకలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఒక్కసారిగా కస్టమర్ కంగుతిన్నాడు. ఇదేంటి అని నిర్వాహకులను ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెప్పడంతో కస్టమర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి టిఫిన్ సెంటర్లను వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేయాలని కస్టమర్లు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ జామిని. అయితే ఇటీవల కాలంలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వరుసగా దాడులు నిర్వహిస్తున్నా సరే హోటల్స్ లోని క్లీనింగ్ సంబంధించి అలాగే నాణ్యతకు సంబంధించి ఇంకా లోపాలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. కుకట్పల్లిలోని కేపీహెచ్బీ కాలనీలోని 9వ ఫేజ్ లోని ఫ్లాట్ నెంబర్ 74 లోని మధురం టిఫిన్స్ హోటల్లో కూడా ఇదే తరహాలోని టిఫిన్ లోని ఏదైతే బొద్దింకలు అయితే ప్రత్యక్షమయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే అక్కడ కస్టమర్ కూడా ఒకసారిగా పొంగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ టిఫిన్ తినే సమయంలో బయట ఏర్పాటు చేసిన చట్నీలో కూడా బొద్దింకలు పడడంతో కూడా ఇదేంటని కూడా ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి టిఫిన్ సెంటర్లు వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేయాలంటూ కూడా వినియోగదారులు అయితే కోరుకుంటారు. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ నగరంలోని ఏదైతే ఫుడ్ కు సంబంధించిన నాణ్యత లోపాలు మాత్రం వరుసగా బయటపడుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీల్లో కూడా అనేక పెద్ద హోటల్తో పాటు చిన్న హోటల్స్ కూడా ఏదైతే నాణ్యత లోపాలు అయితే కనిపించాయి. ఈ నేపథ్యంలోనే వినియోగదారులు కూడా ఏదైతే ఇలాంటి హోటల్స్ తీసేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ.